సరే ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఇటుపక్క 3 నెంబర్లు ఉన్నాయి, ఇటుపక్క 2 నెంబర్లు ఉన్నాయి అనమాట. సో ఇది మనకి యాక్చువల్గా టైప్ 3లోకి వస్తుంది అనమాట. ఓకే, ఎందుకోసం అనుకోవాలంటే కుడివైపుది తక్కువ ఉందన్నమాట, అండ్ మనం కుడివైపు దాన్ని మార్చలేమన్నమాట. సో దీని గురించి మనం ఫుల్గా డిస్కస్ చేసాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేయాలనుకోవాలంటే ఇటుపక్క ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి సో ఇటు నుండి వస్తూ ఫస్ట్ రెండింటిని మనం ఒక పార్ట్ కింద తీసుకోవాలన్నమాట. సో ఇటుపక్క 2 ఉన్నాయి కాబట్టి సో ఇటుపక్క ఫస్ట్ 2 72 కాబట్టి ఇది మన యొక్క ఫస్ట్ పార్ట్ అవుతుంది అనమాట. రిమైనింగ్ ఉన్నటువంటి వాల్యూ అంతా కూడా సెకండ్ పార్ట్ అవుతుంది అనమాట. సరేనా, ఇప్పుడు సో ఈ ఆర్ ఒక పార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే ఇది ఏదైతే ఉంటుందో సో ఈ యొక్క ఆర్ని ఆర్ లాగా అలాగా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు వరకు అనేది మీకు తర్వాత చెప్తాను. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దీనికి ఒకటి యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని దీని నుండి తీస్తాం అనమాట. సో ఇప్పుడు 6+1 అంతా 7. ఈ యొక్క 7ని 72 నుండి తీయగలుగుతున్నాను లేదా చెక్ చేయాలి. తీయగలిగితేనే ఈ వాల్యూ ఇక్కడ ఉంటుంది అనమాట. సరే, నేను తీయగలుగుతున్నాను అనమాట. సో తీయగలుగుతున్నాను అనుకోనంటే పాజిటివ్ నెంబర్ వస్తుందా లేదని చెక్ చేసుకోవాలన్నమాట. సో 72 నుండి 7 తీయగలుగుతున్నాను కాబట్టి దీని వాల్యూ ఎక్కడైనా ఉంటుంది, ఇలాగే ఉంటుంది అనమాట. సో చేంజ్ అవ్వదు. సరే, ఇప్పుడు 72 నుంచి 7 తీస్తే ఎంత అవుతుంది, 65. సో కాబట్టి 65 ఇక్కడ వేస్తాం అనమాట. సరేనా, ఇప్పుడు మనకి ఈ యాక్చువల్గా ఈ పార్ట్ ఏదైతే మనం తీసామో దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం. నిక్లాస్ ఫార్ములా ఏంటి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అంతే కదా. సో అన్ని నెంబర్లు 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ నెంబర్నే 10 నుండి తీయాలన్నమాట. సో 9 నుండి 7 తీస్తే 2, 10 నుండి 2 తీస్తే 8. దీని వాల్యూ ఇదే అవుతుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోండి, ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. 무궁화 꽃이 피었습니다.